హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? కేకేవి టాక్ సబ్స్క్రైబర్స్ అందరికీ అండ్ వ్యూవర్స్ అందరికీ కూడా హాయ్, హలో. బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. సో మేమైతే మోపీదేవి వెళదామని చెప్పేసి స్టార్ట్ అయ్యామన్నమాట. చాలా వారాలుగా స్కిప్ చేసుకుంటూ వస్తున్నాము. స్కిప్ చేసుకుంటూ అంటే మనం అనుకుంటే అవదండి, ఆయన పిలుచుకుంటేనే అవుతుంది, ఆయన పర్మిషన్ ఇస్తేనే, అపాయింట్మెంట్ ఇస్తేనే అవుతుంది. సో చాలా వారాలుగా, ఎందుకంటే ఆదివారం వెళ్తే చాలా బాగుంటుంది, మంచిది అన్నారని మాకు ఒక తెలిసిన ఆయన చెప్పారనమాట. వెళ్ళండి, కొన్ని సమస్యలు తీరుతాయి అని చెప్పేసరికి మేము ప్లానింగ్ చేసుకున్నాం, కానీ ప్లానింగ్ చేసుకున్న ప్రతిసారి ఫెయిల్ అవుతూనే వచ్చింది. సో ఈసారి అన్ఎక్స్పెక్టెడ్గా ప్లానింగ్ ఏం చేసుకోకుండా బయలుదేరామన్నమాట. సో మధ్యలో ఆగి కొంచెం లేట్ నైట్ అయిపోయింది వచ్చేసరికి కూడా, అండ్ గుంటూరు వచ్చేసాము. సో గుంటూరులో అయితే మా పిల్లలు చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో పిల్లలకి అక్కడ గ్యాంగ్ ఎక్కువ అనమాట. మా వాడికైతే బ్యాట్ టు బాల్ ఒకటి ఇస్తే చాలు, హ్యాపీగా క్రికెట్ ఎంతసేపు అయినా, ఎన్ని అవర్స్ అయినా అలుపు లేకుండా ఆడుతూనే ఉంటాడనమాట. వాడు క్రికెట్ పిచ్చోడు. సో ధోని అంటే బాగా ఇష్టం. అండ్ గుంటూరులో అయితే మా అత్తయ్య గారు ఉంటారు కాబట్టి ఇంకా పిల్లలు ఆడిందే ఆట, పాడిందే పాట. ఇక్కడ కింద కూడా కొంచెం స్పేషియస్గా ఉంటుంది. సో పిల్లలైతే బాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తారు. నాకు ఇంకేం తోచక గోరింటకి వేసుకుంటున్నాను అనమాట. కోన్ పెట్టుకున్నాను, కృష్ణుడి ఫ్లూటు, నెమలి ఈక ఇది కూడా వేశాను, అంటే షేప్ అలా రాలేదు కానీ. సో మా అబ్బాయి అయితే ఏదో పాలు తాగుతున్నట్టు డ్రింకులు, అది ఎండ ఒకటి బాగా ఉంది, డ్రింకులు అయితే మంచిది కాదు కానీ వాడైతే తగ్గేదిలే అన్నట్టు తాగాడు. అండ్ మేము శనివారం సాయంత్రము స్టార్ట్ అయ్యామన్నమాట మోపీదేవి. అండ్ మధ్యాహ్నం అంతా కూడా బాగా వర్షం. ఇంకోండి మా అత్తయ్య కూడా అందరికీ హాయ్ చెప్తోంది. సో మధ్యాహ్నం అయితే చాలా పెద్ద వర్షం పడింది. తర్వాత కొంచెం సాయంత్రం అయ్యేసరికి కొంచెం తగ్గిందనమాట, తగ్గుముఖం పట్టింది. అండ్ ఏదైనా శుభకార్యం కానీ, ఏదైనా పండగ కానీ ఉన్నప్పుడు ముందు రోజు వర్షం పడితే చాలా మంచిది అంటారు కదా, అలాగనమాట. శ్రీరామనవమి కాబట్టి రాముడి ఆలయాలు అలంకరించడానికి పువ్వులు కుప్పలు దెప్పలుగా రోడ్డు మీద పెట్టారు. అండ్ కొంచెం ప్రశాంతంగా ఉంది కాబట్టి, అంటే వర్షం వచ్చి తగ్గిన తర్వాత ఆ గ్రీనరీ, వెళ్ళేటప్పుడు ఆ వాతావరణం ఎంత ప్లెజెంట్గా ఉంటుంది చెప్పండి. ప్రకృతితో ఫ్రెండ్షిప్ అంటే మనకి సగం సమస్యలు సగం టెన్షన్లు ఉండవండి. నాకైతే చాలా ఇష్టం అలాంటి సందర్భం. అంటే ప్రకృతిని చూస్తూ అలాగ కాలాలు టైం గడిచిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఈ బిజీ షెడ్యూల్లో మనకైతే అలాంటి అవకాశం రాదు, అసలు తక్కువ వస్తుందని కూడా చెప్పలేము. సో 8 అయ్యిందండి మేము వచ్చేసరికి మోపీదేవి. అంటే గుంటూరు నుంచి 2 hours పట్టిందనమాట. 8 అయ్యింది. సో ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అనమాట మోపీదేవి. నేను ఇంతకుముందు అయితే వినలేదు ఈ ఆలయం గురించి. సో ఇప్పుడు ఈ మధ్య ఎవరో చెప్పిన తర్వాత, మా గురువుగారు చెప్పిన తర్వాత విన్నానమాట. వెళ్ళండి అమ్మ, చాలా మంచి జరుగుతుంది, కొన్ని సమస్యలు తీరుతాయి అని చెప్పిన తర్వాత ఈ ఆలయం గురించి తెలుసుకొని చాలాసార్లు ప్లాన్ చేసుకున్నామండి. ప్రతిసారి కూడా మిస్ అవుతూనే వచ్చాము, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. అనుకోకుండా వచ్చిన అవకాశం అనే చెప్పాలి. ఈ ఛాన్స్ ఆయన అపాయింట్మెంట్ ఇచ్చారు అనిపించింది ఇంతకాలానికి. సో గుళ్ళో చాలామంది నిద్ర చేస్తారు, కానీ మేము ఎదురుగా, అంటే గుడి ఎదురుగా ఉన్న హోటల్లో రూమ్ తీసుకున్నామన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక అదృష్టం ఏంటంటే, నాకు ఇక్కడ మోపీదేవిలో ఎదురైన సంఘటన, ఆ రోజు రాత్రి, అంటే మేము వెళ్ళిన రోజు రాత్రి ఒక పోలీస్ ఆయన పరిచయం అయ్యారు. ఎందుకో కానీ ఆయన మాకు చాలా చాలా హెల్ప్ చేశారండి. ఆ దైవమే పంపించింది అన్నట్టు. ఎందుకంటే కొత్త అక్కడ, ఏంటి ఎలాగా టికెట్లు కానీ అసలు ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు. కానీ ఆయన మా కోసం టికెట్లు తీసుకొని పొద్దున్నే 4 ఫోన్ చేశారు. అండ్ నన్ను మా అత్తయ్యని 4 ఆ గేటు ఓపెన్ చేసి మేమిద్దరమే గంట సేపు ఉన్నామండి. ఈవెన్ పూజారి కూడా ఎవరు లేరు, ఆ దేవుడు మేము అన్నట్టు ఉందన్నమాట. నిజంగా ఆ చుట్టూరా ప్రాంగణం అంతా తిరిగి అవన్నీ చూస్తుంటే స్వామి మమ్మల్ని ఏదో విధంగా దయ చూపించాడా ఈ విధంగా అని అనిపించింది. అంటే అభిషేకాలు అయితే 5 గంటలకి, ఇదిగోండి నాగుల పుట్ట అనమాట, ఇక్కడ అభిషేకాలు చేస్తారు, ఆవు పాలతో అభిషేకాలు చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మనకి ఎంతో దూరం నుంచి చాలామంది వస్తూ ఉంటారు. 5 నుంచి ప్రాతకాల దర్శనము, అంటే సుప్రభాత సేవ, అలాగే అభిషేకం మొట్టమొదటిగా స్టార్ట్ అవుతుందన్నమాట.
మేము గంట సేపు ఇక్కడ స్పెండ్ చేసే అదృష్టం ఇచ్చారు అంటే అది మాటల్లో చెప్పలేని మానసిక ప్రశాంతతనిచ్చింది నాకైతే. అండ్ 5ంటికి స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను మా అత్తయ్యనే వచ్చాము ముందుగా. మా పిల్లలు మా ఆయన కొంచెం దగ్గర చేసి టైము 10 to 5 అలాగ వచ్చారనమాట. నిజంగా మొదటి అభిషేకం, మొదటి సుప్రభాత సేవ చాలా చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ ఆలయం కూడా చాలా పెద్దదండి. చూసారా ఇంత ఇంత మేర లోపలంతా ఆలయమే అనమాట. ఇక్కడ మునసరమ్మ అని చెప్పేసి ఆ అమ్మవారు మోపీదేవి గ్రామదేవత. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటంటే వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఆ గ్రామంలో ఉన్నవాళ్ళు ఈ అమ్మవారికి దండం పెట్టుకొని వెళతారట. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్, మోపీదేవిని కాపాడుతూ ఉండే గ్రామదేవత అంటారు. ఆ తర్వాతే అందరూ ఆలయంలోకి వెళుతూ ఉంటారనమాట. అండ్ మా అభిషేకము ఇవన్నీ అయిపోయాయి కాబట్టి 5 to 6 గంట సేపు అంటే మామూలుగా అయితే అభిషేకం కానీ అభిషేకాలు 6 నుంచి రెగ్యులర్ స్టార్ట్ అవుతాయి, ఒక అరగంట ఉంటాయి. కానీ మేము సుప్రభాత సేవ అండ్ అభిషేకం కాబట్టి గంట సేపు ఆ స్వామివారి ఎదురుగానే ఉన్నామన్నమాట. అండ్ తర్వాత ఇక్కడ పొంగళ్ళు పెడతారటండి. పొంగళ్ళు పెడితే చాలా మంచిది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అందుకని ఇంకా మళ్ళీ రాలేము కదా అని అనుకోకుండా మేము ఏ సామాన్లు అయితే తీసుకోలేదు. కానీ అక్కడ అన్నీ దొరుకుతాయండి. ఒకవేళ తీసుకెళ్ళకపోయినా మనకి తెలియకపోయినా అక్కడ మొత్తం గిన్నె, గెరిట, ప్లేటు, బియ్యము, బెల్లము, దానికి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా, ఆవు పాలు ఇవన్నీ కూడా కిట్లుగా అమ్ముతారు. సో మనకి ఎక్కువ ఛార్జ్ ఏం తీసుకోరు, రీజనబుల్గానే తీసుకుంటారు సామాన్లకి. సో మనకి దేవుడి ఆలయం నుంచి అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నుంచి మనకి ఒక 200 మీటర్స్ డిస్టెన్స్లో ఏంటంటే కళ్యాణ మండపం ఉంటుందన్నమాట. అక్కడ తలనీలాలు ఇస్తారు, అక్షరాభ్యాసాలు చేస్తారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టికెట్. అలాగే పాల పొంగలికి అయితే 100 రూపీస్ టికెట్ తీసుకొని ఇక్కడ గ్యాస్ స్టవ్లు అన్నీ కూడా ఉంటాయి. మనం పాలు పొంగించుకొని పరవన్నం చేసుకొని మళ్ళీ ఆలయానికి తీసుకెళ్ళి అక్కడ పుట్టకి నైవేద్యం పెడతామన్నమాట. అండ్ మామూలు రోజుల్లో అయితే చాలా చాలా రద్దీగా ఉంటుందట. ఆదివారం అయితే ఎస్పెషల్లీ అసలు అడుగు తీసి అడుగేయడానికి కూడా ఖాళీ ఉండదట. కానీ శ్రీరామనవమి వచ్చింది కాబట్టి అందరూ కూడా అంటే తక్కువ రద్దీ ఉందన్నమాట. అలాగని తక్కువ మంది ఏం లేరు, ఎక్కువ మందే ఉన్నారు. కానీ ఇక్కడ కొంచెం స్పేషియస్గానే ఉంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి చాలా పొయ్యిలు ఉన్నాయి, స్టవ్స్ అన్నీ చాలా ఉన్నాయి చుట్టూరా. సో మనం వండుకొని తీసుకెళ్ళడమే. అండ్ మనకి అభిషేకం చేసేటప్పుడు అటండి సుబ్రహ్మణ్య స్వామి అంటే ఈ మోపీదేవిలో చిన్న దేవతా సర్పము అంటే పైన స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లింగాకారంలో ఉంటాడు, కింద మనకి చిన్న పుట్టలాగా ఉంటుందన్నమాట. దేవతా సర్పం ఎప్పుడో ఒకప్పుడు వచ్చి బయటికి వచ్చి దర్శనమిస్తుందటండి అభిషేకం చేసేటప్పుడు. నిజంగా అది చూసిన వాళ్ళ జన్మ ధన్యమనే చెప్పాలి. ఆ అదృష్టం ఎంతోమందికి కానీ కలగదు. కనీసం అలాంటి వాళ్ళని చూసినా మనకన్నా కనీసం ఆ అదృష్టం వస్తుందేమో. సో చాలా చాలా పవర్ఫుల్ టెంపుల్. అండ్ మేము పొంగల్ చేసుకొని మళ్ళీ గుడికి వచ్చి నైవేద్యం పెట్టామన్నమాట. పుట్టలో అంటే పుట్టకి మామూలుగా సర్పాలకి పాలు పోసి ఆవు పాలు పోసి నైవేద్యం పెట్టాము. నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళందరికీ అక్కడ కొంతమందికి పంచాము. తర్వాత మేము తీసుకొని ఇంకా అంటే ఆలయం నుంచి ఇంకా బయలుదేరడానికి సిద్ధమయ్యామన్నమాట. చాలా పవర్ఫుల్ ఆలయం. కాలసర్ప దోషాలు కానీ రాహుకేతుల సమస్యలు అంటే రాహుకేతు దోషాలు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతెంతో దూరాల నుంచి వచ్చి అక్కడికి చేస్తుంటే మాకు ఇంత పవర్ఫుల్లా అనిపించింది. అనుకోకుండా వచ్చిన నిజంగా మాకు చాలా మానసికంగా ప్రశాంతత అనిపించింది. సో మీకు కూడా ఖచ్చితంగా కుదిరితే వెళ్ళండి. అండ్ ఈ జర్నీలోనే మాకు అనుకోకుండా వచ్చిన మరొక అవకాశం ఏంటంటే శ్రీరామనవమి కాబట్టి శ్రీరామనవమి రోజు సీతారాముల వారి కళ్యాణం ప్రతి ఆలయంలో అవుతుంది కదా. ఆ ఆలయంలో ఆ స్వామివారి కళ్యాణంలో పాలు పంచుకుని ఆ భాగ్యం కలగడం, రాముల వారు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారనిపించింది అనుకోకుండా. సో రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము మోపిదేవి నుంచి. అంటే మేము 7:30 కల్లా అయిపోయిందండి మొత్తం. 5 నుంచి 6 వరకు అభిషేకం, తర్వాత పాల పొంగలి, నైవేద్యము ఇవన్నీ అయిపోయాయి. తర్వాత 7:30 కల్లా మేము మళ్ళీ రిటర్న్ టు గుంటూరు అనమాట. సో గుంటూరు వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ జర్నీ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ ఆర్చ్ మీద రాసి ఉంటుంది. నాకు అదేదో సినిమాలో చూసినట్టు చాలా పవర్ఫుల్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అని ఏదో సినిమాలో చూసినట్టు అనిపించింది అనమాట. కానీ చాలా పవర్ఫుల్ అండి. సో అలాగే రాముల వారి కళ్యాణంలో కూడా పాలు పంచుకునే అదృష్టం. అది కూడా ఏంటంటే మేము క్లారిటీ లేదు,
తెలిసిన వాళ్ళు అడిగారు, కానీ క్లారిటీగా చెప్పలేదు. ఎందుకంటే ఇక్కడ టైము ఎంత అవుతుందో తెలీదు, ఇక్కడికి చేరుకోగలమో లేదో తెలీదు. అయినా కూడా కొంచెం ఆలస్యం అయిందనుకోండి. కానీ ఆ పంతులు గారు ప్రతి ఒక్కరి చేత, అంటే ఒక్కరే కూర్చొని చేయరు కదా, కొంతమంది దంపతులు, ఒక 5గురు దంపతులు కూర్చున్నారు స్వామివారి కళ్యాణంలో. ప్రతి ఒక్కరి చేత కూడా చాలా చాలా బాగా చేయించారు. మాకు కంకణ ధారణ చేయడం కానీ, అలాగే స్వామివారికి అమ్మవార్లకి తలంబ్రాలు పోయించడం కానీ. సీతారాముల వారి కళ్యాణంలో ఏంటంటే చాలా మంచి పవర్ఫుల్ ఘట్టం ఏంటంటే తలంబ్రాలు. ఆ తలంబ్రాలు భద్రాచలంలో తలంబ్రాలకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, ఇక్కడ ఎక్కడ కళ్యాణం జరిగినా ఆ తలంబ్రాలకి అంత ప్రాధాన్యత ఉంటుంది. ఆ తలంబ్రాలు దొరికితే చాలా అదృష్టం అంటారు కదా, అలాగా మేమే అమ్మవార్లకి అయ్యవార్లకి మా చేతుల మీదుగా తలంబ్రాలు పొయ్యడం అనేది అదొక మంచి అవకాశంగా, ఒక భాగ్యంగా అనిపించింది. ఎందుకంటే మగవాళ్ళకి కొంచెం ఇలాంటి వాటిలో ఇంట్రెస్ట్ తక్కువ, భక్తి ఉంటుంది కానీ మన అంత అన్నిట్లో పాలుపంచుకోవాలి అన్నంత ఆసక్తి తక్కువగా ఉంటుంది. కానీ నా అదృష్టము ఆ రాముల వారి దయ వల్ల నాకు కొంచెం అన్నీ కలిసి వచ్చినట్టు అనిపించాయి. ఎన్నో ఏళ్ళకి నాకు ఈ కోరిక నెరవేరిందని అనిపించిందనమాట. తర్వాత అన్నప్రసాదం తీసుకొని చాలా హ్యాపీగా అనిపించింది. ఒక పాజిటివ్ వైబ్రేషన్. ఒకే ఆదివారంలోనే ఇద్దరు, అంటే 2 దేవస్థానాలకు వెళ్ళడం, వారి అనుగ్రహం పొందడం అనేది నాకు చాలా చాలా మానసిక ప్రశాంతతని, ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇచ్చింది. సో ఏదైనా దేవుడి మీద భారం వదిలేస్తే చాలండి, మనం చాలా హ్యాపీగా ఉంటాము. సో బాయ్ బాయ్ గుంటూరు అని చెప్పేసి వచ్చేస్తున్నాము. అండ్ మధ్యలో మంగళగిరి, తర్వాత విజయవాడ వస్తుంది కదా. మంగళగిరిలో పానకాల నరసింహస్వామి చాలా పవర్ఫుల్ అండి. మీరు కూడా వెళ్తే వెళ్ళండి. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ, అయ్యో ఈమె ఎప్పుడు కరుణిస్తుందా అని అనుకుంటూ అలా ముందుకు సాగామన్నమాట. మన చేతుల్లో ఏది లేదండి, వాళ్ళ పర్మిషన్, వాళ్ళ అపాయింట్మెంట్ ఉండాలి. సో ఇదండి నా జర్నీ. అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.